నిజామాబాద్ పసుపు ఇండియాలో ఐజీ ట్యాగ్ ఉన్న పసుపుల్లో ఒకటి. అంత మంచి పసుపుని ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా అందించాలని స్టార్ట్ అయింది ఒక బ్రాండ్. నమస్తే అందరికి, ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఎవరిదో కాదు, మన ఇందూర్ ఫార్మ్స్ ఫౌండర్ సంజన గారి స్టోరీ. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఫార్మింగ్ అంటే ఎండైనా వానైనా కష్టపడి పని చేయాలి, పంట చేతికి వచ్చేదాకా మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇంకా తెలియదు, అందుకని కొంచెం చదువుకొని మంచిగా జాబ్ చేసి సిటీలో సెట్ అయిపోవాలి అనేసి అనుకుంటాం. కానీ సంజన గారు మాత్రం అట్లా అనుకోలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యింది, ఐఎల్స్ జిఆర్ఈ కూడా క్లియర్ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ యూఎస్కి వెళ్ళిపోదాము అని అనుకున్న టైంకి ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనం కష్టపడి పండించిన పసుపు పంటని ఎవరికో కాకుండా డైరెక్ట్ కస్టమర్స్ కి అందితే ఎట్లుంటది అని చూసి ఆ చిన్న ఐడియాతో పసుపు హార్వెస్టింగ్ వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ వీడియోస్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఆమె ఐడియాకి ఒక నమ్మకాన్ని యాడ్ చేసింది. ఆ ఐడియాతో స్టార్ట్ చేసింది ఇందూర్ ఫార్మ్స్. ఎవరమైనా ఏమనుకుంటాం, ఫస్ట్ కదా 100-200 కిలోల ఆర్డర్ వస్తుంది అని అనుకుంటాం. కానీ ఒక్క ఆర్డర్ కూడా డిస్పాచ్ కాకముందే 1000 కిలోల పసుపు ఆర్డర్ వచ్చింది, అది కూడా వందలాది కస్టమర్స్ నుంచి. ఇంకా ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓన్లీ పసుపు మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాంతంలో ఇంకా వేరే వాళ్ళు పండించే పంటలను కూడా డైరెక్ట్ కన్జ్యూమర్స్ వరకు తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. అందరూ ఊరిడ్చి బయటికి పోయి మరి సక్సెస్ ని వెతుక్కుంటుంటే ఈమె మాత్రం ఊర్లోనే ఉండి ఫార్మింగ్ ని సెలెక్ట్ చేసుకుని సక్సెస్ ని క్రియేట్ చేసింది. రైతే రాజు అంటారు, అది ఇదేనేమో. మరి ఈ స్టోరీ ఎట్లా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.